దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ తన ఖాతాదారులకి భారీ షాక్ ఇస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా ప్రీమియర్ కస్టమర్ బేస్ని పెంచుకునేందుకు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కొన్ని కొత్త నిబంధనలు తెర మీదకి తీసుకొచ్చింది. ఆ నిబంధనల ప్రకారంగా ఐసిఐసిఐ బ్యాంకులో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో, ఎవరైతే ఖాతా కలిగినటువంటి ఖాతాదారులు ఉన్నారో ఆ ఖాతాదారుల అకౌంట్లో ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ 50,000 రూపాయలు ఉండి తీరాల్సిందేనటువంటి నిబంధనను అయితే తెర మీదకి తీసుకొచ్చింది. గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ 10,000 ఉండేది. ఆ సేవింగ్స్ అకౌంట్స్లో ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా 50,000 ఉండి తీరాల్సిందే అనేటువంటి నిబంధనను అయితే ఐసిఐసిఐ తెర మీద తీసుకొచ్చింది. ఐసిఐసిఐ కొత్త నిబంధనలు ఏంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సేవింగ్స్ అకౌంట్లో 50,000 ఉండాల్సిందే, కస్టమర్లకు ఐసిఐసిఐ బ్యాంక్ షాక్. పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్నటువంటి అపరాధ రుసుముని ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. సో పొదుపు ఖాతాలు అంటే ఈ సేవింగ్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కొన్ని బ్యాంకులు వారికి ఫైన్ విధిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫైన్ని తగ్గిస్తూ ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్నటువంటి అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేసినటువంటి సంగతి తెలిసిందే. కానీ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా కస్టమర్లకు భారీగా షాక్ ఇచ్చింది. సేవింగ్ అకౌంట్లో కనీసం సగటు నిల్వ మొత్తాన్ని పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసిఐసిఐ బ్యాంక్ అయితే తెలియజేసింది. ఈ నిబంధన ఆగస్టు 1, 2025 నుంచే వర్తిస్తుందన్నట్లుగా స్పష్టం చేసింది. ఈరోజు ఆగస్టు 9వ తేదీన ఇప్పుడు ఐసిఐసిఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధన ఏదైతే ఉందో, అంటే సేవింగ్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా 50,000 ఉండి తీరాల్సిందే అనేటువంటి ఈ కొత్త నిబంధన ఏదైతే ఉందో అది ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు 1వ తేదీ నుంచే వర్తిస్తుంది అన్నట్లుగా ఐసిఐసిఐ అయితే తెలియజేసింది. మారిన నిబంధనల ప్రకారంగా మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసిఐసిఐ సేవింగ్ అకౌంట్ ఉన్నవారు ఇకపై తమ సగటు నిల్వలను కనీసం 50,000 ఉంచాలి. గతంలో ఈ పరిమితి కేవలం 10,000 రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 5 రెట్లు పెంచేసింది ఐసిఐసిఐ బ్యాంక్. ఇక సెమీ అర్బన్ కస్టమర్లు కనీస సగటు నిల్వ మొత్తాన్ని 5,000 నుంచి 25,000 అయితే పెంచింది. సో సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ సేవింగ్ అకౌంట్ ఎవరైతే ఉంటుందో వారు గతంలో వారి అకౌంట్లో 5,000 మినిమం బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ 5,000 ఉన్నటువంటి మినిమం బ్యాలెన్స్ని 25,000కు పెంచుతూ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ గ్రామీణ ఖాతాదారులకు 2,500 నుంచి 10,000కు పెంచేసింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతాదారులు ఉంటారో ఆ ఖాతాదారులు ఇంతకు ముందు 2,500 మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది వారి ఖాతాల్లో. కానీ ఇప్పుడు మాత్రం 2,500 మినిమం బ్యాలెన్స్ నుంచి 10,000 పెంచేస్తూ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొత్త నిబంధనలు తెర మీదకి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ నిల్వలను సరిచూసుకోవాలని కొత్త నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో ఛార్జీలు కట్టాల్సి ఉంటుందంటూ ఐసిఐసిఐ అయితే వెల్లడించింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాని గనక మీరు వాడుతూ ఉంటే, ఐసిఐసిఐ బ్యాంకులో గనక మీరు ఖాతాదారులై ఉంటే మీరు తస్మాత్ జాగ్రత్త. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మీకున్నటువంటి నిబంధనలు మారాయి, ఇప్పటి నుంచి కొత్త నిబంధనలు వచ్చాయి. ఆగస్టు 1వ తేదీ 2025వ సంవత్సరం నుంచి ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాదారులకైతే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఆ కొత్త నిబంధనల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గతంలో మినిమం బ్యాలెన్స్ 10,000 ఉంటే సరిపోయేది. కానీ ఇక మీదట ఖచ్చితంగా ఈ సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ 50,000 ఉండి తీరాల్సిందే. అలాగే సెమీ అర్బన్లో చూసుకున్నట్లయితే గతంలో
సేవింగ్ అకౌంట్లో 5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది. ఇక మీదట ఖచ్చితంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో 25,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసి తీరాల్సిందే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో గతంలో వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతాదారులకి 2,500 మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇక మీదట ఖచ్చితంగా మీరు 10,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాల్సిందే. ఒకవేళ కనుక మీరు మినిమం బ్యాలెన్స్ని ఈ నిబంధనల ప్రకారంగా కనుక మెయింటైన్ చేయకపోతే మీకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి అన్నట్లుగా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది. ప్రస్తుతం దేశీయ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్నటువంటి కనీస సగటు నిల్వ మొత్తం నిబంధనల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. హెచ్డిఎఫ్సి గరిష్టంగా 10,000 కనీస నగదు నిబంధనలు మెట్రో అర్బన్ నగరాల్లో అమలు చేస్తూ ఉంది. యాక్సిస్ బ్యాంకులో అయితే ఈ మొత్తం 12,000 రూపాయలు, అంటే మెట్రో అర్బన్లో మినిమం బ్యాలెన్స్ యాక్సిస్ బ్యాంకులో చూసుకున్నట్లయితే 12,000 రూపాయలు ఉంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఆయా కస్టమర్ల నుంచి బ్యాంకులు కొంత మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి సంగతి తెలిసింది. ఇదిలా ఉండగా ఈ ఛార్జీల నుంచి కొన్ని బ్యాంకులు మినహాయింపు కల్పించి ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ 2020లోనే ఈ అపరాధ రుసుము నిబంధనలను అయితే ఎత్తివేసింది. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఈ అదనపు ఛార్జీల నిబంధన ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఛార్జీలను అయితే తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు ఒక ప్రైవేట్ బ్యాంకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు దిగ్గజాల్లో ఐసిఐసిఐ 2వ స్థానంలో ఉంది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం వారి ఖాతాదారులకు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది, భారీగా షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే ఖచ్చితంగా మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే ఈ ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారో వారు ఇక మీదట మినిమం బ్యాలెన్స్ 10,000 కాదు, ఖచ్చితంగా 50,000 మెయింటైన్ చేసి తీరాలి. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇంతకుముందు 5,000 మినిమం బ్యాలెన్స్ ఉండేది, వారు ఇక మీదట 25,000 మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 2,500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది, ఇక మీదట ఖచ్చితంగా 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ వాళ్ళు మెయింటైన్ చేసి తీరాలి. ఒకవేళ కనుక ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేయకపోతే వారి మీద అదనపు ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయంటూ కూడా ఐసిఐసిఐ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే హెచ్డిఎఫ్సిలో ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సినటువంటి మినిమం బ్యాలెన్స్ చూసుకున్నట్లయితే 10,000 ఉంది. అదే యాక్సిస్ బ్యాంకులో చూసుకున్నట్లయితే మెట్రో అర్బన్ ప్రాంతాల్లో 12,000 ఉంది. సో ఈ 2 బ్యాంకులు మిగతా బ్యాంకులతో పోలిస్తే మాత్రం ఐసిఐసిఐ ఖాతాదారులకు మాత్రం చుక్కలు చూపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సో ఇక మీదట ఐసిఐసిఐ ఖాతాదారులు మాత్రం ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే, లేదంటే తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదంటూ ఐసిఐసిఐ బ్యాంక్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.